సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మొన్నటి వరకు సూర్యకి గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్ అవుతాడేమో అనుకుంటే సడన్ గా సీన్ లోకి ఎంటర్ అయ్యాడు మరో కోలీవుడ్ హీరో కమ్ డైరెక్టర్. రెట్రోతోనే ఢీ అంటున్నాడు. తెలుగులోనే సూర్యకు పోటీ అనుకుంటే తమిళంలో కూడా సోలోగా రానివ్వకుండా హీరోకి అడ్డు పడుతుందెవరు చూద్దామా? సూర్యరాయ్ పోట్రు, జై భీమ్, ఈటీ చిత్రాల తర్వాత సూర్య నుండి రాబోయే సినిమాల విషయంలో ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. రోలెక్స్ రోల్తో పీక్స్ కి చేరాయి. కానీ కంగువ అంచనాలపై దెబ్బేసింది. ఇప్పుడు హోప్స్ అన్ని రెట్రో పైనే. వర్సటైల్ డైరెక్టర్ కార్తిక్ సుబ్రాజ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో ప్రాజెక్ట్ క్యూరియాసిటీని కలిగిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ పిచ్చెక్కిస్తున్నాయి. మే 1న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. మే 1న వరల్డ్ వైడ్ గా రెట్రోని పట్టుకురాబోతున్నారు మేకర్స్. తమిళ్, తెలుగు, హిందీ భాషలో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో అదే రోజున నాని వైలెంట్ మూవీ హిట్ 3 మూవీ రాబోతోంది. టాలీవుడ్ లో తీవ్రమైన పోటీ ఉందనుకుంటే తమిళంలో కూడా సూర్య సోలోగా వచ్చే ఛాన్సెస్ కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఈ స్టార్ హీరోపై రివెంజ్ తీర్చుకోవడానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ ధృవ నక్షత్రాన్ని కార్మికుల దినోత్సవానికి తీసుకొస్తున్నాడని ఓ న్యూస్ స్ప్రెడ్ అయింది. కానీ ఎక్కడా గౌతమ్ అవునని కానీ కాదని కానీ చెప్పలేదు. అలాగే మే 1కే సినిమాను తెస్తానని అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. సో రెట్రో సోలోగా రావటం పక్కా అనుకుంటున్న టైంలో సడన్ గా రేస్ లోకి ఎంట్రీ ఇచ్చారు డైరెక్టర్ కమ్ హీరో శశికుమార్. మే డేన సూర్య రెట్రోకి పోటీగా టూరిస్ట్ ఫ్యామిలీని దింపుతున్నాడు శశికుమార్. సిమ్రాన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండటం, లవర్, గుడ్ నైట్ హిట్ బొమ్మలను నిర్మించిన $1 మిలియన్ స్టూడియో ఈ సినిమాను తీయడంతో అంచనాలు పెరిగాయి. శ్రీలంకలో ఓ తమిళ్ ఫ్యామిలీ ఎదుర్కొంటున్న కష్టాలను ఫన్నీగా చూపించాడు కొత్త దర్శకుడు అభిషన్ జీవన్. అయితే సూర్యతో పోటీ పడేంత స్టామినా శశికుమార్ది కాకపోయినా కూడా తెలిసి పోటీకి దిగడం ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాంటెంట్ ఎంత బాగున్నా రిస్క్ చేస్తున్నాడని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. రెట్రో అండర్ పెర్ఫార్మెన్స్ చేస్తే తప్ప ఈ సినిమాకు కలెక్షన్స్ రావు. మే 1న రెట్రో రావడం పక్కా అయితే టూరిస్ట్ ఫ్యామిలీ వాష్ అవుట్ ఖాయం. మరి తెలిసే సూర్యకు పోటీగా శశి ఎందుకు వస్తున్నాడో? కొంపతీసి మే 1న రెట్రో పోస్ట్ పోన్ కావడం లేదు కదా. చూద్దాం ఏం జరుగుతుందో.